తెలంగాణలో రిజర్వేషన్ల లొల్లి అయితే అది ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక్కడ లోకల్ గవర్నమెంట్ తీసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ సో రిజర్వేషన్లు పెంచాల్సిందే అంటున్నారు. కాకపోతే సుప్రీంకోర్టు నిబంధనలు అయితే ఉన్నాయి, 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్స్ అనేవి అమలు చేయకూడదు, ఎందుకంటే అది మిగతా వర్గాలకు తీరని అన్యాయంగా మారుతుందని. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిసారి ఏ దాంట్లో అయినా సరే రాజకీయంతో ముడిపడి ఉండటం అనేది సామాన్య ప్రజలకు ఎంతో కొంత అది కీడే చేస్తుంది, మేలైతే చేయదు. ప్రజెంట్ తీసుకుంటే ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ చేసిన కులగణన ప్రకారం తెలంగాణలో 43% బీసీలు ఉన్నారు అని చెప్తుంది. కానీ 43% ఉన్న వాళ్ళకి 43% రిజర్వేషన్ అనేది అమలు చేయడం జరుగుతుందా, లేకపోతే ఇది రాజకీయంగానే వాడుకొని వదిలేస్తారా అంటే తీసుకుంటే మనకు ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ ఎస్సీలకు 15% ఉంది, ఎస్టీలకు 10% ఉంది, సో బీసీలకు తీసుకుంటే 25% ఉంది. మరి ఇది పెంచాల్సి వస్తే మరి వాళ్ళలో కూడా పెరుగుతున్నారు కదా, జనాభా పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా పెంచుతూ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుందా? సో ఇలా పెంచుకుంటూ వెళ్తే ఎక్కడి దాకా వెళ్తుంది? సో ఒకవేళ రిజర్వేషన్ అంత మాత్రం అందరికందరూ 100% వాళ్ళు జాబ్స్ కొడతారా, లేకపోతే అందరికందరూ ఎన్నిక అవుతారా? కొంతమంది సెలెక్టివ్గా కొంతమందికే దక్కుతుంది. మరి దక్కని వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ జనరల్ కోటాలో పోటీ పడవచ్చు. మరి ఆ జనరల్ కోట అనేది తగ్గించడం వల్ల ఏమవుతుంది? వాళ్ళకి అక్కడ కూడా ఛాన్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది అనుకుందాం, 100 మంది ఉన్నారు ఒక కోటా కింద అనుకుంటే వాళ్ళకు రిజర్వేషన్ పరంగా 10 to 20 మెంబర్స్కే వస్తుంది అంటే ఇంకా 80 మెంబర్స్ మిగిలిపోతారు. 100% ఎక్కడ జాబ్స్ ఉండవు కదా. మనం ఎక్కువలో ఎక్కువ తీసుకున్నా సరే ఒక 10 మందికి వచ్చింది, మిగతా 90 మందికి రాలేదు, లేకపోతే ఒక 20 మందికి వచ్చింది అవకాశం రిజర్వేషన్ వైజ్, ఇంకో 80 మందికి రాలేదంటే వాళ్ళలో టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటే మళ్ళీ జనరల్ కోటాలో కూడా వాళ్ళు పోటీ పడవచ్చు, మళ్ళీ తెచ్చుకోవచ్చు. అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే ఓన్లీ రిజర్వేషన్ రుద్దడం వల్ల అదే కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా మిగతా వాళ్ళు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే సమగ్ర విచారణ జరగాలి, సో చర్చించుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు కానీ మేధావి వర్గాలు కానీ సమాజ హితం కోరే వాళ్ళందరూ కూడా ఒక చర్చా వేదిక ఉండి అందరు చర్చించుకొని ముందుకెళ్తే బాగుంటుంది. కానీ ఎవరికి వాళ్ళు రాజకీయంగా ప్రకటనలు ఇచ్చుకొని ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇష్టరీతిన మేమనేదే కరెక్ట్, మేము చేసేదే కరెక్ట్ అనుకుంటూ వెళ్ళడం మాత్రం సమాజానికి ఎప్పుడూ మేలు చేయదు. సో ఏదైనా ఒక ఫ్యామిలీ తీసుకుంటే తల్లి ఒకవైపు, తండ్రి ఒకవైపు, అన్నలు ఒకవైపు, ఎవరికి వాళ్ళు కొట్లాడుకుంటూ ఉండడం వల్ల పిల్లలకి అన్యాయమే జరుగుతుంది తప్ప న్యాయం జరగదు. అందరు చర్చించుకొని వాళ్ళ భవిష్యత్తు ఏంటి ఆలోచన చేసేసి ఒక మార్గం వేస్తే కనుక పిల్లలకి ఎలా అయితే మంచి జరుగుతుందో, ఇక్కడ పిల్లలు పెద్దలను ఎందుకు అంటున్నాను అంటే వాళ్ళకు ఒక అధికారం ఇచ్చాము, ఒక పెద్దరికం ఇచ్చాము మనము రాజకీయ నాయకులకి, ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ అందరూ ప్రజలచే ఎన్నుకోబడిన వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఇక్కడ పెద్దరికం ఇచ్చాము. వాళ్ళందరూ కూడా పెద్దరికం అంటే పెద్ద మనసు చేసుకొని చర్చించుకొని సమాజానికి ఏం మంచిది, సామాన్య జనాలకి ఏం మంచిది అనేది ఈగోలను పక్కన పెట్టి చర్చించుకుంటే పరిష్కారం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని ఇలా ఎవరికి వాళ్ళు డివైడ్ పాలిటిక్స్ చేసేస్తూ ఇలానే ముందుకు జరిగితే ఎక్కడ ఆన్సర్ సమాధానం అనేది దొరకదు. చర్చల ద్వారానే ఏదైనా జరుగుతుంది. సో ఒక ప్రాసెస్ ప్రకారం ముందుకెళ్తూ అందరికి తగిన విధంగా న్యాయం చేయాలని కోరుకుందాం. సో దయచేసి రాజకీయంగా వెళ్తే మాత్రం ఇది ఎప్పటికీ తేలదు, ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు వెళ్తారు. ఎందుకంటే ఎవరికైనా సరే 100% న్యాయం చేయడం అనేది ఏ వర్గానికి కూడా ఎవరికి సాధ్యం కాదు. వీలైనంతగా వాళ్ళల్లో కూడా ఇప్పటికే రిజర్వేషన్ల వైజ్ గానే చాలా కొట్టుకుంటున్నారు. సో గవర్నమెంట్ జాబ్స్ విషయంలో కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, ఏదైనా నిజంగానే ఒక వర్గం మీద ప్రేమ ఉంటే పార్టీ వ్యక్తిగతంగా అన్ని సీట్లు వాళ్ళకే ఇచ్చుకోవచ్చు, తప్పేం లేదు. జనాలు డిసైడ్ చేస్తారు ఎవరికి ఓట్ వేయాలి, ఎవరికి సీట్ వేయాలి అనేది. ఇది రాజకీయం వరకు ఓకే, బట్ ఇది ఉద్యోగాలపైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి సో సపరేట్ కేటగిరీగా పెడతారా? సో అంటే రాజకీయంగా రిజర్వేషన్లు సపరేట్ పెడతారా, ఉద్యోగాల పరంగా రిజర్వేషన్ సపరేట్ గా పెడతారా, అలాగే ఎడ్యుకేషన్ పరంగా ఎవరికి వాళ్ళకి సపరేట్ గా పెడతారా అనేది నిర్ణయించుకోవాలి. లేదంటే అందరికీ కామన్ గా గుప్పగుత్తగా అందరు కాబట్టి అందరికీ ఒకటే పర్సంటేజ్ ఇస్తారా? సో ఇవన్నీ కూడా లోతుగా చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా ముందుకు వెళ్ళాలని ఆశిద్దాం.